వాళ్ళ పేర్లు బయటికొస్తే వాళ్ళని వదిలిపెట్టను. అవును మావయ్య, అస్సలు వదిలిపెట్టకండి. మీరా చెర్రీకి ఇష్టమైన పాయసం చేస్తానన్నావు కదా? అతయ్య, భోజనం తర్వాత ముందు నాకు ఒక విషయం తెలియాలి. ఆ నక్షత్ర నన్ను నేరస్తుడు అనుకుని విడాకులు కావాలని చెప్పింది కదా, మరి ఇప్పుడు కూడా కావాలా? ఇప్పుడెందుకు చెర్రీ? నువ్వు తప్పు చేయలేదని తెలిసింది కదా, ఇక సమస్య ఏమీ ఉండదు. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి. నా కొడుకు అసలు జైల్లో ఏం తిన్నాడో ఏంటో, వీడి కోసం చాలా వండాను. భూమి నీ కూడా పెడతాను, రా దా, అందరూ రండి, భోజనం చేద్దాం. రా. సరే మావయ్య. నిన్ను అడ్డు పెట్టుకుని ఆడి గెలవాలనుకున్నాను, కానీ నా ఆటలో నన్నే ఓడించావు. నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినా నన్ను ఖాతరు చేయలేదు. పెద్ద ప్రాణాలకి తెగించొచ్చి వాణ్ణి కాపాడావు. అదంతా చేసింది నేనేనని చెప్పుంటే నేనేమై ఉండేదాన్ని? నా మెడకి ఉచ్చు బిగవదు. నో, ఆ ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వను. నా ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం, నన్ను నేను కాపాడుకోవడం కోసం ఎంతో మందిని లేపేశా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఇక్కడెవరున్నారు? వెతకండి. మేడం, ఎవరు లేరు మేడం. ఎవరూ రాకుండా ఈ మాస్క్ తీసే ఛాన్స్ లేదు. పేషెంటే తీసుకుందేమో మేడం. స్పృహలో లేని పేషెంట్ తన మాస్క్ ఎలా తీసుకుంటుంది?
ఇంపాసిబుల్. ఖచ్చితంగా లోపలికి ఎవరో వచ్చారు, బట్ మిస్ అయ్యారు. మీరు సెక్యూరిటీ ఇంకా పెంచండి, కేర్ఫుల్గా ఉండండి. ఓకే మేడం. మాస్క్ తీస్తే అలారం వస్తుందని తెలియక తొందరపడ్డాను. అనవసరంగా సెక్యూరిటీ పెరిగేలా చేసుకున్నాను. అయినా సరే దీన్ని చంపాలి. ఎలాగైనా నిజాన్ని సమాధి చేయాలి. హాయ్ అత్తయ్య. ఏంటి, ఆయనకి భోజనం తీసుకొస్తున్నారా? ఇటివ్వండి, నేను తీసుకెళ్తాను. అలా కాదమ్మా, వాడు నేను తినిపిస్తేనే తింటాడు. తనేం పసిపిల్లాడు కాదు, తల్లి గోరు ముద్దలు పెడితేనే తినడానికి. ఆయనకి కాబోయే భార్య నేను. నాకు అలవాటు కావాలి కదా. అన్నింటికి తల్లంటే ఎలా? నేను తినిపిస్తానులేండి, ఇటివ్వండి. అంటే గగను ఆంటీ, ఇంట్లో పూరి ఒంటరిగా ఉండకూడదు. అసలే పెళ్ళాగిపోయిన ఆడపిల్ల. మొన్నటికి మొన్న కాలేజ్లో అంత గొడవ అయింది. ఆ వీడియో వైరల్ కూడా అయింది. ఆ బాధలో గబుక్కున ఏదైనా చేసుకుంటే అత్తయ్య, మీరు మీ కూతుర్ని చూసుకోండి. నేను మీ అబ్బాయి అదే నాకు కాబోయే ఆయన్ని చూసుకుంటాను. మీరు వెళ్ళండి. గగన్ గారు, మీకోసం భోజనం తీసుకొచ్చాను. భోజనం? అమ్మ వస్తానని చెప్పింది కదా. అత్తయ్య రాలేదు. మీకోసం స్పెషల్గా నా చేతులతో నేనే వండి తీసుకొచ్చాను. మా ఇంట్లో కిచెన్ ఎక్కడుందో తెలియని నేను ఎలా చేశాను అన్నా? మీకోసం కుకింగ్ నేర్చుకున్నాను. ఉండండి, తినిపిస్తాను. నేను తింటాను. మీకెందుకు అంత శ్రమ? నేను ప్రేమగా తినిపిస్తాను, తినండి.